దేవుడి నామంన అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవుడి వాక్యము ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కేవలము మనము దేవుణ్ణి మాత్రమే నా బలమని అనుకుంటే దేవుని మీద మాత్రమే నమ్మక ఉంచి దేవుణ్ణి మాత్రమే ఆనుకొని బ్రతికితే దేవుడు నాకు ఖచ్చితంగా ఏదైనా చేయగలడు అని మనము యెహోవానే బలంగా భావిస్తే మనల్ని ఉన్నత స్థలంలో అంటే ఉన్నతంగా మనల్ని గొప్పగా నిలబెడతానని దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమనుకోవాలి, ఎప్పుడైనా సరే నాకున్న ధైర్యమే నా దేవుడు, నాకున్న బలమే నా యేసయ్య. నేను ఎవ్వరిని బట్టి నేను నా బలమని భావించను. నాకున్న బంధువులను బట్టియో, నాకున్న ఆస్తిని బట్టియో, నాకున్న అందాన్ని బట్టియో, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టియో, నాకున్న ఉద్యోగాన్ని బట్టియో, లేకపోతే నాకున్న పిల్లల్ని బట్టి, నా భర్తను బట్టి, నా భార్యను బట్టో, తర్వాత నాకున్న మంచి ఆరోగ్యాన్ని బట్టో నేను అవన్నీ నా బలంగా నేనెప్పుడూ భావించను అని అనుకోవాలి. ఎందుకంటే అవన్నీ మనకు దేవుడు ప్రేమతో ఇచ్చినవి. అవన్నీ నా సొంతగా నేను సంపాదించుకున్న, అది నా తెలివితో నాకొచ్చింది. ఇంకా అవన్నీ కేవలము నా తెలివి వల్లనే అవన్నీ నేను సంపాదించుకోగలిగిన అని అనుకున్న వాళ్ళైతే అది చాలా పొరపాటండి. కేవలం దేవుడు ప్రేమతో మనకు దయచేసినవి మాత్రమే. వాటిని మన బలంగా మనం ఎప్పుడూ భావించకూడదు. కేవలము దేవుడు మనతో ఉన్నాడు, మన బలం, నా దేవుడు నా బలమని భావిస్తే మనము ఉన్న వాటిని ఇంకా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా లేమి స్థితిలో ఉన్న వాళ్ళకి మనం అలా అనుకుంటే దేవుడు మనకు ఏమి కొదవగా ఉందో అదంతా తీరుస్తాడు. కాబట్టి నాకున్నయన్నీ నా సొంతగానే వచ్చినాయి, నా తెలివి ద్వారా వచ్చినాయి అనుకుంటే చాలా పొరపాటు. అది ప్రేమతో దేవుడు మనకి ఇచ్చినవి. కాబట్టి ఎప్పుడైనా సరే ఉన్న వాటి యందు విర్రవీగొద్దు, గర్వపడొద్దు. ఉన్నాయి, నాకున్నాయి, నా సొంత తెలివితోనే వచ్చినాయి అని విర్రవీగొద్దు. అది జ్ఞానమైనా, ఉద్యోగమైనా, ఇంకా ఇతర ఏ విషయాలైనా సరే దేవుడు మనతో ప్రేమగా ఇచ్చినాయి అనుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే దేవుడే నా బలమని అనుకోవాలి. ఎంత పరిస్థితుల్లోనైనా, నువ్వు ఎంత ఓటమి స్థితిలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా, ఇంకా ఎంత లేమి స్థితిలో ఉన్నా సరే, మనం ఖచ్చితంగా దేవుణ్ణి నా బలము, నా దేవుడే నన్ను గెలిపిస్తాడు అని నువ్వు ఖచ్చితంగా భరోసా పెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. అందరిలో ఆశ్చర్యపడే రీతిగా నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఒక రోజున దేవుడు ఏమంటారు, నిన్ను అందరికీ మాదిరిగా నిలబెడతాడు. కాబట్టి మనం ఎప్పుడు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలి. ఈ వాక్యం మన జీవితంలో ఇది నా కోసమే దేవుడు ఇచ్చాడని భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.